అప్పుడు ఆయన స్వరము విని నేను రక్షించబడ్డాను. సేవకు సమర్పించుకున్నాను, కానీ అనుభవం లేదు. అందరి దగ్గర అన్ని నేర్చుకునేవాడిని, ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకుంటూ ఉండేవాడిని. ఏం తెలియదయ్యా అని ఏడ్చేవాడిని. ఉపవాసాలు ఉండే ఎవ్వరికి తెలవనిచ్చేవాడిని కాదు, కొందరికి మాత్రమే తెలుసు. బైబిల్ కాలేజీలో అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళే ఉండేవాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానం గలవారు, తలాంతులు గలవారు. కానీ అందరిలో దీనుని నేను, చిన్నవాణ్ణి. దేవుని కొరకు తీర్మానంలో రోషాన్ని పెంచుకుంటే దేవుడు నా స్నేహితుడు అవుతాడని పరిశుద్ధాత్మ దేవుని వలన బయలుపరచబడి ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు మార్చుకోవడం అలవాటు చేసుకోవడం వలన నా స్థితి మారింది, నా స్థాయి మారింది, నా మనసులో అవగాహన మారింది. దేవుని గూర్చిన జ్ఞానం నాలో నిండడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఒకరికి కూడా నేను అవసరం లేదు, కానీ ఈరోజు ప్రపంచానికి నేను అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేల మందికి ఈరోజు అవసరమైన వాడిని అయ్యాను. దేవుని గూర్చిన జ్ఞానం నీలో నివసిస్తే ప్రపంచానికి నువ్వు అత్యవసరం అవుతావు. దేవునికి నువ్వు ఆప్షన్ అవ్వకూడదు, దేవునికి నువ్వే చాయిస్ అవ్వాలి, నువ్వే చాయిస్ అవ్వాలి. ఆమేన్. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను